అంతము వరకు నమ్మకముగా ఉండుము, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని అన్నాడు. తుదమట్టుకు నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీకు నీతి కిరీటం అన్నాడు. నా కోసం ప్రయాసపడు, నీకు బహుమానం అన్నాడు. పోరాడి జయించో, నేను సిద్ధపరిచిని నా దగ్గర ఉన్నాయి. కొద్ది కాలం ఓపిక పట్టు. ఈ లోక మహిమలు కాదు, అక్షయమైన మహిమది, శాశ్వతమైన మహిమది. ఇంకలే పైకి లేచి నిలబడు. శరీరంలో ఉన్నాం కదా, ఈ మాయ ప్రపంచం ఉందే, ఇది నిజమని భ్రమపడుతుంటుంది ఎప్పుడు మనకి. ఇదే నిజం. ఈ మనుషుల ప్రేమలు, ఈ కనపడుతున్న ఈ భోగభాగ్యాలు, లేకపోతే ఈ సన్మానాలు, సత్కారాలు, ఈ ఆనందాలు, ఈ విలాసాలు, ఈ కులాసాలు, ఇయే నిజమని భ్రమ కలిగిద్ది మనకి. అర్థమైందా? కానీ విశ్వాసం గలవారు తమ మనోనేత్రాలతో పునాదులు గల ఆ పట్టణాన్ని చూస్తారు. వాళ్ళ మనసులో అటుంటది ఆలోచన. అబ్రహాము ఒక మహారాజు అంత ఐశ్వర్యవంతుడైన గుడారంలో బతికాడు. ఎందుకు సార్, మంచి పక్క ఇల్లు ఒకటి కట్టుకోవచ్చుగా అంటే, ఎందుకు ఉండటానికి. ఎవడుంటాడా? ఎంతకాలం ఉంటాం? తాత్కాలికమే. పునాదులు గల ఆ పట్టణం ఉంది, అది అక్షయమైనది, శాశ్వతమైనది, అది ఎప్పటికీ నశించదు. దానికోసం ఎదురు చూస్తున్నా. నేను ఇక్కడి లోకాన్ని విశ్వసించట్లా, అక్కడి నా లోకాన్ని విశ్వసిస్తున్నా. నేను తిరిగి జన్మించిన క్రైస్తవుణ్ణి, నేను తిరిగి జన్మించినటువంటి క్రైస్తవురాలిని. మనోనేత్రాలు ముయ్యబడ్డ వ్యక్తిని కాదు, మనోనేత్రాలు వెలిగించబడ్డవాడిని. తెరవబడిన కన్నులతో ఆయన ప్రపంచాన్ని చూస్తున్నా. అక్షయమైనటువంటి ఆ కిరీటాన్ని, మహిమ ప్రపంచాన్ని చూస్తున్నాను నేను దానికోసం ఆకలిగొని ఉన్నా, దానికోసం ఆరాటపడుతున్నా, దానికోసం తపిస్తున్నా, దానికోసం పోరాడుతున్నా. నా హృదయం నిండా దాన్నే నింపుకున్నా. అక్కడ నా ప్రభు ఉన్నాడు, అక్కడ నా రాజు ఉన్నాడు, అక్కడ నా రక్షకుడు ఉన్నాడు. ఆయనను ముఖాముఖి చూడాలి, ఆయన్ని తాకాలి, ఆయన్ని స్పర్శించాలి, ఆయన కౌగిట్లో ఒదిగిపోవాలి. హల్లెలూయా. మీరేమంటారండి? మీ ఆశ అదే అయి ఉండాలి. శరీరంలో ఉన్నందున ఇక్కడ కనబడేవన్నీ, కొంతమంది ఇల్లు కట్టుకొని ఏం చూసుకుంటావు ఆ ఇంటికి వెళ్ళి. ఇల్లు ఆడే ఉంటుంది, నువ్వు పోతావు. కష్టపడి కట్టుకున్నాను, ఇంట్లో పెట్టరు. కనీసం శవానన్నారు ఒక రోజంతా ఇంట్లో ఉంచరు. టెంట్ అద్దెకి తెచ్చి, బల్లలు అద్దెకి తెచ్చి, ఏసీ బాక్స్ ఉంటుంది అద్దెకి తెచ్చి, అందులో పెట్టి నీ కథ ముగించి అటు కిరాయి కట్టేసి దులిపేసుకుంటా. కానీ మనకి ఎట్ట అనిపించింది? భ్రమ. నా ఇల్లు భ్రమ. కానీ మనం అలా భ్రమపడటానికి అన్యులం కాదు. అంతము కానిది యేసయ్య రాజ్యము. ఇంకెందుకులే, ప్రార్థన చేసేస్తా. పాడాలా? సరే, మీరు పాడమన్నారు కూడా పాడుతున్నాను నేను. అంతము కానిది యేసయ్య రాజ్యము, అది నూతన యెరూషలేము. అరణ్యవాసమే దానికి మార్గము, అపోస్తుల బోధ దానికి గుమ్మములు. అంతము లేనిది యేసయ్య రాజ్యము, అదే నూతన అరణ్య జీవితమే దానికి మార్గము, అపోస్తుల బోధ దానికి గుమ్మములు. ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా. ఆ పరదేశము చేరుట కొరకు
నా యేసుతో కలిసి అడుగు పెడతాను ఆ పరదేశములో. సాగిపోతున్న నా యేసుతోని పరదేశీ, నా పేరే పరదేశీ. పరదేశీ, నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేం. హల్లెలూయా. మనోనేత్రాలు వెలిగించబడ్డ వాళ్ళందరూ, మనోనేత్రాలు తెరవబడిన వారందరూ నిదానించి పునాదులు గల ఆ పట్టణము, ఆ సియోను వైపు చూస్తారు, ఆ నూతన యెరూషలేం వైపు చూస్తారు, రారాజు వైపు చూస్తారు. అక్కడ మన కోసం దాచిపెట్టిన నిత్య స్వాస్థ్యము కోసం చూస్తారు. అల్పకాల పాప భోగాన్ని లక్ష్య పెట్టరు. ఇక్కడ ఉన్నావు పొంగరు, లేదని కృంగిపోరు. ఎస్, ఉందని ఉప్పొంగరు, లేదని కృంగిపోరు. వాళ్ళ దృష్టంతా, మన దృష్టంతా ఎటుండాలి? సియోను వైపు, సియోను వైపు, పునాదులు గల ఆ పట్టణం వైపు, యూదా గోత్రపు సింహము నివాసం ఉండేటువంటి ఆ ప్రాంతం వైపు, పరమ తండ్రి నివాసం ఉండే ఆ ప్రాంతం వైపు. దాని మీదనే మన లక్ష్యం, దాని మీదనే మన దృష్టి. అదంతా ఎప్పుడో తర్వాత. ఇప్పుడు చూడ, భూమి మీద అసలు ఎలాంటి లైఫ్ జనం ఎలా అనుభవిస్తున్నారు, ఎలా ఆనందిస్తున్నారు, అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, సంపాదించుకుంటున్నారు, తింటున్నారు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. వాళ్ళు అన్నీ అనుభవిస్తున్నారు. ఏందిరా అనిపించేది? వాళ్ళు ఎంత అనుభవిస్తున్నట్టు కనపడుతున్నారు, అంత దరిద్రాన్ని మోస్తున్నారు. వాళ్ళ బతుకులంతా ఏడుపులే. వాళ్ళు పైకి నవ్వులు కానీ ఏడుపులు కాకపోతే మరి ప్రపంచ బిలియనీర్స్ ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకొని వచ్చారు? పేరుగాంచిన సినిమా యాక్టర్లు ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకున్నారు? రంగుల లోకం కదా, ఆడపిల్లలు మగపిల్లలు కలలుగానే కలల ప్రపంచం కదా, ఎందుకండి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఏదండి వాళ్ళ రంగుల ప్రపంచం? ఏదండి వాళ్ళ భోగం? ఏదండి వాళ్ళ ఆనందం? ఎక్కడండి? క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మార్గంలో సాగిపోయే పరిశుద్ధులు పొందే ఆనందం తర్వాతనే ఎవడైనా ఏదైనా. గట్టిగా యేసునామములో హల్లెలూయా. ఆనందం అంటే మనది, సంతోషం అంటే మనది, ఉత్సాహం అంటే మనది, ఉల్లాసం అంటే మనది. స్థిరమైంది. ఇది అక్షయమైంది. ఇక్కడ ఉంది, అక్కడ కూడా ఉంది. ప్రార్థన చేస్తా. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. మా బిడ్డలందరిని బట్టి నీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ పరిశుద్ధ పాదాల చెంత ఈరోజు అనేక సంగతులు విని హెచ్చరించబడి ఉన్నారు. నా ప్రభువా, నీవు లోకములో నుండి మమ్మల్ని జల్లించి ప్రత్యేకపరిచావు, సంఘములో చేర్చావు. సంఘములో మమ్మల్ని నూర్పిడికి అప్పగించి, మమ్మల్ని నాయన జల్లింపజేసి, మమ్మల్ని శుద్ధి చేసి, మాకు ఇవ్వగోరినటువంటి వాటన్నిటిని ఇవ్వడానికి సిద్ధపరిచావు. మాకు అక్కడ ఉన్న వాటిని ఇస్తావు. ఇక్కడ మేము ఉన్నంత వరకు మాకు అవసరమైనవి, మా పిల్లలకి, మా ఇంటి వారికి, మా సంతతికి, మా సంబంధులకి అవసరమైనవని నువ్వు ఇవ్వగల సమర్థుడవు. నిజమైన ఆనందము నీలో ఉన్న వాళ్ళు అనుభవిస్తారు. నిజమైన సంతోషం నీలో ఉన్న వాళ్ళు అనుభవిస్తారు. నిజమైన ఆదరణ నీ యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు పొందుతారు. నిజమైన సమాధానకరమైన జీవితం నీ యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు అనుభవిస్తారు. మా బిడ్డలందరినీ ఈరోజు నువ్వు ప్రోత్సహించినందుకు నీకు వందనాలు. రేపు జరిగే ఆరాధన, ఆల్ నైట్ ప్రేయర్ ఆశీర్వాదకరంగా జరిగించు. ఆదివారపు ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించు. వరుసగా ఎన్ని ప్రాంతాలైతే మందిరాల ప్రతిష్టలు ఉన్నాయో అవన్నీ కూడా దీవెనకరంగా జరగాలి. ప్రతి అవసరత తీర్చు. దైవజనుల్ని అభిషేకించు, బలపరచు, వాడుకో. ఇంకా ఈ 15 ప్రాంతాలే కాదు, ఇంకా ఈ అయిపోయేసరికి ఇంకా మళ్ళీ కొన్ని మందిరాలు కట్టబడాలి. అవి అయిపోయేసరికి ఇంకా కొన్ని మందిరాలు కట్టబడాలి. అవి అయిపోయేసరికి ఇంకా కొన్ని మందిరాలు కట్టబడాలి. ఓ యేసు నామములో రాష్ట్రములన్నిటా కూడా పరిచర్య విస్తరించాలి. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్య శాఖోపశాఖలై అనేక ప్రాంతములకు యేసు నామములో విస్తరించును గాక, వ్యాపించును గాక. అలాగూ చేసినందుకు స్తోత్రాలు చెప్దాం. విశ్వాసంతో స్తోత్రం చెప్దాం. మన సమస్యలను పరిష్కరించిన దేవునికి స్తోత్రం.
మనల్ని బలపరుస్తున్న దేవునికే, స్తోత్రం 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 మన రోగములను స్వస్థపరుస్తున్న దేవునికి, స్తోత్రం 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 పాపము యొక్క పట్టు నుండి మనల్ని విడిపిస్తున్న దేవునికి, స్తోత్రం 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 సాతాను కుట్రలు నాశనం చేస్తున్న దేవునికి, స్తోత్రం 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 అప్పుల బాధలు ఆర్థిక సమస్యల్లోంచి విడిపిస్తున్న దేవునికి, స్తోత్రం 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 మంత్ర ప్రయోగపు కట్లని తెంచి మనల్ని విడిపిస్తున్న దేవునికి, మన వారిని విడిపిస్తున్న దేవునికి, స్తోత్రం 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 ఇంకా స్తోత్రం అనేక ఆత్మలను రక్షిస్తున్న దేవునికి, స్తోత్రం 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 ఈ సంవత్సరం అంతా విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరిగిస్తున్న దేవునికి, స్తోత్రం 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 ఊరూరా ఆయన నామాన్ని ఊరేగించుకుంటున్న దేవునికి, స్తోత్రం 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 అన్య స్తోత్రం జనులలో తన నామానికి మహిమ తెచ్చుకుంటున్న దేవునికి, స్తోత్రం 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 మనందరి బ్రతుకుల్లో బలమైన కార్యాలు మొదలుపెట్టిన దేవునికి, స్తోత్రం విశ్వాసంతో స్తోత్రం 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 బలమైన కార్యాలు మొదలుపెట్టాడు నీ జీవితంలో, స్తుతి స్తుతి బలమైన కార్యాలు నీ లైఫ్ లో, స్తుతి 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 అనేక మంది గర్భాలు ముట్టి సంతాన ప్రాప్తి కలిగిస్తున్న దేవునికి, స్తోత్రం 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 అనేక స్తోత్రం మందికి కొత్తగా జాబ్స్ ఇవ్వబోతున్న దేవునికి, స్తుతి 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 అనేక మంది కరువు తీర్చబోతున్న దేవునికి, స్తుతి స్తుతి సమృద్ధి, సమృద్ధి, సమృద్ధినిస్తున్న దేవునికి. స్తుతి 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 హల్లెలూయా. బిడ్డలందరినీ కూడా అలాగున నీవు ఆశీర్వదించి విశ్వాసంతో వారు తెచ్చుకున్న నూనెని శక్తితో నింపి వారి బలహీనతలని తొలగించి స్వస్థపరచు ఆరోగ్యమును స్వస్థతను దయచే ప్రభువా. మాకెల్లరికీ మంచి ఆరోగ్యము దయచే. ఈ సాయంత్రం జరిగేటువంటి మందిర స్థల ప్రతిష్టను ఆశీర్వాదకరంగా జరిగించు మార్గాల్లో తోడై ఉండు. ఓ బిడ్డలను సమకూర్చునాయన నీ కృపా కాపుదల దయచే ప్రభా. 3 గంటలకల్లా ప్రారంభం అవుతుంది నా ప్రభా. 3 గంటలకల్లా ప్రారంభమయ్యేటువంటి ఆ కార్యక్రమం నీ హస్తం ఉంచు, నీ సన్నిధి ఉంచున్నా ప్రభా. ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని నీ కాపుదలకు అప్పగిస్తున్నాను. ఎవరు ఏ బంధకాల్లో ఉన్నా విడిపించు, అప్పుల బాధలు విడిపించు, ఉద్యోగ ప్రయత్నం సఫలము చేయి, గర్భఫలము దాయిచేయి ప్రభా. పసిపిల్లల ఆరోగ్యం దాయిచే నాయన. కుటుంబాల్లో రోగులు కలిగి ఉన్నారు, వారి రోగములు స్వస్థపరచబడి వారి కుటుంబంలో రోగులు లేకుండా పోవాలి, ఆరోగ్యవంతులు కావాలి. ఇంకా కేసుల్లో ఉన్న వారి కేసులు కొట్టివేయబడాలి, న్యాయం జరగాలి, అద్భుతాలు జరగాలి ప్రభువా. ఆశ్చర్యకరమైన కార్యాలు జరగాల. సాక్ష్యాలతో రావాలి యేసునామములో, ఆ సాక్ష్యాలతో రావాలి యేసునామములో. యేసునామములో పొంది ఉన్నాం తండ్రి. అందరి ఆత్మీయ జీవితాలు కట్టబడును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డల్ని కూడా నా తండ్రి యేసు నామములో ఆశీర్వదించును గాక. వారు ఎదురుగుండా ప్రతి శోధన తొలగించబడి ప్రతి కాడి విర్రగొట్టబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని మారాధ్య దైవము నీవే నీవేనని
ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా కూడా. అది. ఆమేన్. నజరేయుడా నా యేసయ్యా, వాళ్ళే పాడుతున్నారు. ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. శూన్యములో ఆమేన్. వేలాడదీసిన నా యేసయ్యా, యేసయ్యా. వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం. దైవము నీవేనని గళమెత్తి యుగయుగాలకి, తరతరాలకి నీవే నా నజరేయుడా దేవుడవు. నా యేసయ్యా. స్తోత్రం. ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. ఆయన మరిచిపోయి ఆయన సన్నుతిస్తూ అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడినే వెళ్ళినా, ఆమేన్. జలములలో పడినే వెళ్ళినా, నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడినే వెళ్ళినా, నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే
నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా. గట్టిగా ఆమేన్. స్తోత్రం. నా యేసు రాజా నీకు మహిమ. హల్లెలూయా. ఆహా. ఆరాధన, విడుదల, స్వస్థత, బంధకాల నుంచి విడుదల. ఆమేన్. సియోను శిఖరాగ్రం, సింహాసనం దేవా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో నాను నా యేసయ్యా. ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని యుగాలకైనా చాటెదా. ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, యేసయ్యా, ఆరాధ్య దైవమా. మాతో నీవు ఉన్నందుకై స్తోత్రములు. నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని. యేసయ్యా. ఆరాధ్య దైవమా, Lord, నే చాటెదా గళమెత్తి నీ కీర్తి. యేసే రక్షకుడు, గళమెత్తి నీ యేసే కీర్తి. స్వస్థపరచువాడు. ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని, బలమైనటువంటి ఆరాధ్య ఆత్మాభిషేకం దైవము నీవేనని, మన మీదికి దిగి వస్తున్న సమయం. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఆరాధ్య దైవము దైవమా. ఆరాధ్య దైవం యేసయ్యా. నీ చెవుల మీదకి అగ్ని వలె దిగుతున్న దేవా. నీ అభిషేకము కుమ్మరిస్తున్న తండ్రి. నీ ఆత్మను సంచరింపజేసిన దేవా. అభిషేకముతో నింపుతున్న దేవా. అభిషేకముతో నింపుతున్న దేవా. అభిషేకముతో నింపుతున్న తండ్రి. అభిషేకముతో
స్తుతి 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 ఈ సన్నిధిలో ఆరాధిస్తున్న నీ బిడ్డలకు విడుదల ప్రకటించు. వారి బలహీనతల రోగములు యేసు నామములో వారిని వదిలిపోవునుగా. ఆమేన్. వారి దేహములు శుద్ధిపరచబడాలి, స్వస్థపరచబడాలి. అందరి బంధకములు తెగిపోవునుగాక. ఆమేన్. మంత్రశక్తులన్నీ నాశనమగునుగాక. ఆమేన్. దుష్ట ప్రయోగములు నిర్మూలమగునుగాక. నా తండ్రి నీకు యుగాలకు మహిమొచ్చునుగాక. ఆమేన్. నీ బిడ్డలు నీ పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నా. ఆ అభిషేకం మా మీద స్థిరపరచు, స్థిరపరచు. నీ కొరకు బహుగా ఫలించినట్లు ఆమేన్. మమ్మను ఆశీర్వదించు. ఆశీర్వదించు. మా మధ్యకు దిగి వచ్చి మాతో మాట్లాడమని కృతజ్ఞతాస్తుతులు మీకే చెల్లిస్తూ యేసు నామములో ఈ ఆరాధన మీ పాదాలకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.